ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడతారు. తీసుకుంటారు. నేను ఆల్ ద బెస్ట్. ఆయన వెంటలేదురా చూసింది ఆయన డైరెక్షన్ అన్ని చేయకున్నారు. నేను ఏంటంటే థ్యాంక్ యూ. కేక్ తీసేయండి అమ్మా. సార్ కేక్ తీసేయండి. హ్యాపీ రిలీజ్ ఆఫ్ ది డే. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రముఖ నటులు మురళీ శర్మ గారు వెల్కమ్ సార్. ఇక్కడ కూడా 1/2 శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందండి. ఎంత హ్యాపీగా ఉంటే చెప్పాలంటే నా కోరిక. చాలా హ్యాపీగా నిజంగా. అంటే ఈరోజు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా రావటం, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రతాపరెడ్డి గారు అనే ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఎంఏ, ఎల్ఎల్బి చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజకీయ రంగంలో ఉండటమే కాకుండా మంచి సినిమాలు తీయాలి, మన తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలని, మన వేదాలని కూడా గురించి చెప్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారిని, అచ్చిరెడ్డి గారిని వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది గొప్ప అభినందనీయం. ఒక మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం మీకు వచ్చింది సార్. ఇది ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని ముఖ్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరిన్ని మంచి సినిమా తీయాలని, ఉత్తమ నిర్మాతగా కూడా మీరు పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి వృత్తాన్ని చూస్తే ఎలాంటి మిత్రులు అని అనిపిస్తుంది. ఇందాక మరి అందరూ అనుకున్నట్టుగా ఒక నాగిరెడ్డి చక్రవర్తి గారు కానీ, ఒక బాపు రమణ గారు కానీ, అలాగే ఎంతోమంది ఉన్నారు ఇట్లా. మరి ఈ రోజున కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కూడా ఒక అలాంటి స్నేహితులే. కృష్ణారెడ్డి గారు మనకి డైరెక్ట్గా తెలవడానికి ముందే ఆయన ఒక సినిమాలో పగడాల పడవ అని ఒక సినిమాలో ఆయన హీరో నటించారు. ఆ సినిమా వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చాం కానీ అద్భుతమైన సాంగ్స్, చాలా మంచి పాఠంతో ఒక మంచి సినిమా. అలాంటి ఆయన్ని మరి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్గా అయినటువంటి అచ్చిరెడ్డి గారు తీసుకొచ్చి, నీ టాలెంట్ అంతా కూడా ఇది రావాలంటే నువ్వు ఇక్కడ ఉంటావు కాదు రా అని చెప్పి ఆయన బలవంతంగా దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆయన వెనక ఉన్న శక్తి ఎవరో అంటే అచ్చిరెడ్డి గారు. మీ ఇద్దరు స్నేహం ఇలాగే ఉండాలి. ఎందుకంటే బాపు గారిని, రమణ గారిని చూసినప్పుడు బాపు గారి బొమ్మ, రమణ గారి గీత అన్నాడు అనుకునేవాళ్ళం. రమణ గారి భాష
రమణ గారి భాష, బాబు గారి గీత. అలాగే ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక డైరెక్టర్గా నిలబడ్డా, ఇంత సంస్థ నిలబడ్డా బ్యాక్ బోన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అచ్చిరెడ్డి గారు. మీ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలం ఇలాగే ఉండాలని ఎంతోమంది హీరోల్ని మీరు పరిచయం చేశారు, ఎంతోమంది హీరోయిన్లు మీరు పరిచయం చేశారు. అలాగే ఈ వ్యాస అనే సినిమాలో కూడా ఓకే, ప్లీజ్ బి సీటెడ్ సార్. ఈ సినిమా కూడా ఎందుకంటే మన వేదాల్ని, భారతీయ సంస్కృతిని, వీటి గురించి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దానిలో హీరోయిన్గా కూడా కొరియా నుంచి వచ్చే ఒక అమ్మాయిని, అందమైన అమ్మాయిని ఇందులో హీరోయిన్గా పెట్టి, విలన్ కూడా అలాగే ఇంకో భాష నుంచి, ఎక్కడి నుంచో ఇంకో దేశం నుంచి, భాష నుంచి కూడా ఇంకో దేశం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరితో బాగా చేశారు. ఈ సినిమా ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, అలాగే ఇవాళ రోజున మీకు వచ్చినటువంటి రికార్డు తెలుగు ఫిల్మ్స్. ఇవాళ మా అందరి ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి 75th బర్త్డే సందర్భంగా నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన సెలబ్రేషన్ లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మనం చూసాము ఆయన సాంగ్స్ అన్ని లిస్ట్ అంతా. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇళయరాజా గారికి ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో పాటలకి, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా మేము అలాంటి ఫ్యాన్సే అనమాట. ఇప్పుడు కూడా ఈటీవీ సినిమా పెట్టుకుంటే అవే పాటలు వస్తూ ఉంటాయి. సో చాలాసార్లు ఇప్పుడు కూడా చూస్తూ అయ్యో ఆ పాట రాలేదు, ఇంకా ఆ పాట రాలేదు అనుకుంటూ ఉన్నాము. సో ఒక 10 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే మేబీ నేను కూడా అందులో ఉండేదాన్నేమో. సార్తో 2 సినిమాలు చేస్తాను కానీ ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. సో ఇంకా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. సో సార్, బట్ మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ బర్త్డే సందర్భంగా యూనో ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే, మీరు ఎప్పుడు అలాగే ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. సో దట్ ఈస్ వెరీ నైస్. మీరు అలాగే ఉండాలి. మళ్ళీ మీ 100th బర్త్డే అలా అలా ఇంకా ఇంకా ఎక్కువ ఆ బర్త్డేలు కూడా రావాలి సార్. ఆ రోజు విష్ణుప్రియ అదే హోటల్లో మేమందరం కలిసి భోజనం చేసాం. ఒక్కడే 3rd floor లో ఉన్నాడు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారి పుట్టినరోజు. గురువు గారు అంటే కన్నా నా సొంత అన్నయ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేవు. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైననే ఉన్నా. అన్ని సినిమాలు హిట్. ఇల్లంతా షీల్తో నిండిపోయింది ఒక మూమెంట్లో. అంత గొప్ప డైరెక్టర్. ఆయన గురించి ఒక ముక్క చెప్పచ్చు. ఒక్క సినిమాలో ద్వందార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈరోజు వరకు మా ఫేస్ మీద కత్తిరి పడలేదు. ఆయన నుంచి నేర్చుకున్నది అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 years మీద అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ అందరూ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చడ్ గారు లవ్ యూ సార్. కృష్ణారెడ్డి గారు నువ్వు లేకుండా సినిమా లేదు మీకు నుంచి, అంతే కదండి. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. క్షమించాలి, అవట్లేదు అన్నయ్య. ఎంత అద్భుతమైన ఫంక్షన్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నేను 1971 నుంచి సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాను. ఆ స్వర్ణయుగం అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఈరోజు స్వర్ణయుగం స్టార్ట్ అయిందండి. నాకు తెలిసి ఎంతమంది నిజంగా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన అక్షరాల కరెక్ట్ అండి. ఎంతమంది వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని వచ్చి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్కి, కృష్ణారెడ్డి గారి బర్త్డేకి విషయం చెప్పడానికి వచ్చారంటే అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు హీరోలు వచ్చి కూర్చున్నారు చూడండి. ఇక్కడ శ్రీకాంత్ గారు, ఆలీ గారు, చక్రవర్తి గారు, వీళ్ళందరూ మీరు నాతో పనిచేశారు. నేను వారితో పనిచేశాను. సారీ, వారు నాతో పనిచేయడం కాదు, నేను వారితో పనిచేశాను. ఇందాక మీరు మాట తప్పు చెప్పారేమో ఉన్న డౌట్ ప్రభుజీ. 1951లో ఆయన పుట్టితే 75 years అవుద్ది. 61 అన్న డౌట్. అంటే నాది నా ఇయర్ చూసి ఆయన చెప్పేశారా అన్న డౌట్. అలాగే సార్. సార్ ఇంత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని ఆలోచించాను, నన్ను వయసును ఆలోచిస్తున్నా.
ఆయన నేను చెప్పాను ఇక దాపరికాలు ఏం లేవు డైరెక్టర్ గారు, మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు, ఇవాళ మీ ఏజ్ రివీల్ చేస్తామని నేను చెప్పాను. దట్ ఈస్ 52 సార్ చెప్పారు. నేను నిన్న వికీపీడియాలో చూస్తే నాకు 61లో అని వచ్చింది. వచ్చిన తర్వాత ఓహో వికీపీడియా ఈజ్ కరెక్ట్ అనుకున్నాను నేను. కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారు ఇప్పుడు? అంటే వికీపీడియా వాళ్ళు 10 ఏళ్ళు నొక్కేశారు సార్, ఆ నొక్కినందుకు తగ్గట్టుగానే ఉన్నారు ఆయన. అది కాదు, వాళ్ళకి ఇష్టం లేదు 51 అని చెప్పడం, అందుకే 61 అని చెప్పారు. అట్లాగే కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి ఈ రోజు నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కొత్తగాను అత్యద్భుతమైన సినిమాలు, 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అండి, ఇంకెవరూ లేరు. తర్వాత అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను 71 నుంచి వచ్చిన తర్వాత విజయ సంస్థలో పనిచేశాను నేను 1 year. చక్రపాణి గారు అండ్ నాగిరెడ్డి గారు అలాగే అనిపిస్తారు మీ ఇద్దరు. నాకు ఎందుకో ఎప్పుడూ కూడా మీ ఇద్దరునండి. ఇప్పుడు బాపురామన్ గారు వచ్చేటప్పటికి ఒకళ్ళేమో స్క్రిప్ట్ రైటరు, ఒకళ్ళేమో డైరెక్టరు. చక్రపాణి గారు వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటర్ అండ్ అన్ని ఎవ్రీథింగ్, అండ్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ నాగిరెడ్డి గారు. నేను వాళ్ళ సంవత్సరం 1 year పనిచేసాను, వాళ్ళందరి అండర్స్టాండింగ్ చూసేవాడిని. అలాగే మీ ఇద్దరు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు మాటల్లో మీరు ప్రభు గారు చెప్తూ నవ్వేడేస్ వేద వ్యాస్ అనే టైటిల్ భిన్నంగా ఉంది నవ్వేడేస్ వచ్చే సినిమాలకి అని అన్నారు. లేదేమో అన్నారు, ట్రెండీగా లేదు అన్నారు. కాదు, ట్రెండ్ను మార్చవలసిన అవసరం సీనియర్స్ ఉందండి. ఎందుకు అంటే నవ్వేడేస్ పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నటువంటి టైంలో సీనియర్స్ అయినా కూడా అలాంటి రూట్ లో వెళ్ళకపోతే వేస్ట్ అండి నా ఉద్దేశం. కొంచెం లేట్గా వచ్చాను, మంచి గ్రూప్లో డ్యాన్స్ చేస్తున్నాను, అదంతా తిరుగుతున్నా. అంటే నా లైఫ్లో ఈ మధ్య కాలంలో ఇంతమంది ఉండి ఇది ఒక కోలాహలంగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. అంటే మీ యొక్క రియల్ ఇది ఇక్కడ కనపడుతుంది. ఎంత ప్రతి ఒక్కరిలో ఆనందం, చూసే వాళ్ళలో ఆనందం, చేస్తున్న వాళ్ళలో ఆనందం. నాకు ఛాన్స్ వచ్చింది, నాకు లైఫ్ ఇచ్చారు, నేను ఆర్టిస్ట్ అది కాదు అన్నీ వదిలేసి నాకు ఆలీ డ్యాన్స్ వస్తుంటే అలా అనిపించింది. ఇదంతా మీరు క్రియేట్ చేసింది సార్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఆ దేవుడు ఇంకా ఎక్కువ మీరు ఇప్పుడు దాకా చేసిన జర్నీ ఎంత ఉందో అంత మళ్ళీ ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు మీలో ఎక్కడ కూడా నెగిటివ్ చూడలేదు సార్. నా లైఫ్లో కొంతమంది ఏదన్నా నచ్చకపోతే విరుపుగా చెప్తారు, కానీ మీరు ఏ రోజు అది చెప్పలే. అదే మీ క్వాలిటీ సార్. అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పాజిటివ్ తప్పితే నెగిటివ్ అనేది చూడాలి. సో మీకు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇవాళ ఇండస్ట్రీకి నిజంగా ఒక దిక్సూచి కావాలి. ఎందుకంటే ఒక స్టేజ్ పీక్ తీసుకెళ్లారు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అందరూ సఫరింగ్లో ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది, మార్పు వచ్చి మళ్ళీ ఒక డ్రైవ్ తీసుకెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీకి ఒక దారి చూపెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా మమేకమయ్యి ప్రతిది ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవాళ ఓన్లీ ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్ లాగా అయిపోయారు. ఐఎమ్ సారీ టు సే. అలా కాకుండా మళ్ళీ కలిసి చేస్తే మళ్ళీ మన ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా తీసుకెళ్ళింది మన తెలుగు ఇండస్ట్రీ, అలానే దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు ఈ ద్వారా ఇది తెలియపరుస్తున్నాను నమ్ముతూ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా ఒక క్యారెక్టర్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది నాకు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆయన గురించి చెప్పండి ఒక మాటలో. ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి చేసిన మనిషిని ఒకడే నాకు తెలిసి ఉన్నవాళ్ళు. ఈ బిల్డింగ్ ఇన్ కంటెంట్. ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ ఆలీ పీక్లో కామెడీ ఆర్టిస్ట్గా ఉండగా ఈ బిలీవ్ దిస్ కంటెంట్ మేడ్ ఆలీ ఏ హీరో అండ్ ఈ నెవర్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దట్. ఇట్లా మెనీ ఎగ్జాంపుల్స్ రైట్. సో ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అది కొరత ఉంది. డెఫినెట్లీ నో బడీ ఈస్ బిలీవింగ్ ద కంటెంట్, దే బిలీవింగ్ ద కాంబినేషన్ మోర్ దెన్ కంటెంట్. లాస్ట్ టైం మీతో కలిసినప్పుడు ఒకసారి అడిగాను మిమ్మల్ని, ఐ థింక్ 6 months బ్యాక్ ఆర్ సంథింగ్. మీలాంటి డైరెక్టర్లు రావాలంటే మళ్ళీ చేయండి, మీరు కంటెంట్ నమ్ముకొని చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అన్నారు. అట్లాగే మీరు ఎమ్మెల్యే గారి, ఎక్స్ఎమ్మెల్యే గారి సినిమా చేయటం అండ్ డెఫినెట్గా ఆ సినిమా కూడా ఈ తీసిన సినిమాలు బాగా ఉంటుందని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ హ్యాపీనెస్ సార్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎంత సంతోషంగా ఉంది. అదే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమంటే హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు గారు
హీరో శ్రీకాంత్ గారు మాట్లాడతారు. చెప్పండి రా కొంచెం ఏంటి ఎవరా ఏం చెప్పాలి చెప్పు. కాదు హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. ముందు ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే నిజం సార్, అయిపోయింది కదా సార్. ఇంకోటి కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉందని చెప్తాను. ఎంతరా అది ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇందాక ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నేను నటించిన సినిమాలు ఎంత హిట్ అయినా అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమాలు చేసింది నువ్వా నేనా? నువ్వేరా, నీ తర్వాత నేను. ఏమంటే అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామారెడ్డి అని పెట్టుంటే బాగుండేది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పింది నువ్వే మాట్లాడవు ఎక్కువ. కాదురా అంటే కాదు అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను అసలు మాట్లాడటమే తక్కువరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తం పోద్ది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎంత? జేడి గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. చాలా మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. మళ్ళీ మీ డైరెక్షన్ లో మీ ఇద్దరం కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఒక సినిమా ఈసారి 2 in 1 చేద్దాం. ఎవరు మీరు చేస్తారా? ఇరికిచ్చాను చూసా ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది. నిజంగా అంటే చాలా రోజులైంది ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంకా హ్యాపీ మాకు కావాలండి. ఇంకో ప్రొడ్యూసర్ గారు రెడీ సార్. శ్రీనివాస్ గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ పెట్టాడు. ఇక లయా హీరోయిన్ నేనే పిఆర్ సార్. దాని లేకపోతే ఎలా రాలి నువ్వు. చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారు. ఎంత సంతోషం. నువ్వే అన్నావురా చాలా సంతోషంగా ఉంది. సరే ఎనీవే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు రావడం. తెలియాలిరా. దాదాపు 10 ఫిలిమ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్ నేనే కదా హైయెస్ట్ హీరో. గ్రేట్. మళ్ళీ 2 సార్లు చెప్తాను. 20 అవుతుంది. అది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పవరం ఆ సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తాన్నారు. అసలు ఈగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తానని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాత అన్ని తోసేసి చెప్పేస్తున్నారు పబ్లిక్ లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. విష్ణుప్రియ హోటల్. అయితే నువ్వు ఆగు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదా? ఓకే. వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి. నేను తర్వాత బాంబే ప్రియర్కి మారిషియస్ వెళ్తానని చెప్పాను. 12 minutes చెప్పారండి కథ. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చాం. హీ ఈజ్ అ గ్రేట్ నరేటర్. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందిరా నీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ floor లో నుంచి 2వ floor లోకి వచ్చిన ఎవడో నమ్మడు కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అది చెప్పనా? వీడు ఏదో చేసేస్తున్నాడు ఏదో చెప్పేస్తాడు అనుకుంటారు అంతే. నేను చాలా చెప్పాల్సి వస్తుంది. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం. మధ్యలో ఇక్కడ ఏం లేదు. మా చక్రి ఏంటంటే సడన్ గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్స్లో లేరు. అంటే చేయకు కూడా అపకారం చేయరండి. ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే రారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి
కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరం మెంబర్స్, అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండల గణేష్, శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా ప్రతాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు తీసిన సినిమా వేదవాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్ట్ గారు తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసిన సాంగ్స్ నిజంగా 35 years బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ, చక్రి కానీ, శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా #1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయబట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈయన గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ ఈ మూవీ నేను చేయడం. ఇంత లెజెండరీ డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్గా నన్ను డెబ్యూ మూవీ నాకు లాంచ్ చేయడం అయినా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. లాంగ్ లైఫ్ టు యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరందరూ రావడం వల్లే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. నాదేముంది, నేను మామూలుగా మాట్లాడతాను అంతే, అంతవరకే తప్ప మీరు రావడం వల్లే ఈ ఫిలిం సక్సెస్ అయింది. ఫిలిం ఫంక్షన్ సక్సెస్ అయింది, ఫిల్మ్ సక్సెస్ అవ్వబోతుంది. సో మీరందరూ వచ్చారు కాబట్టే నేను ఇవాళ ఈ ఫంక్షన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, చాలామంది వచ్చారు. రావడం మూలంగానే నేను ఈ ఫంక్షన్ని చేయగలిగాను. నా బర్త్డే అంటే మీకు తెలవంది ఏముంది, బర్త్డేతో పాటు ఒకటి ఇచ్చారు. అది ఏంటంటే అది ఒక మెమెంటో ఇచ్చారు. ఆ మెమెంటో ఏంటంటే మ్యూజిక్కి సంబంధించినటువంటి మెమెంటో. నేను నిజంగా చేశాను. నన్ను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మ్యూజిక్కి నేను ఏం మాట్లాడతాను, మాట్లాడితే బాగుంటుంది, ఇంకా సరిపెట్టేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్, అలాగే వేదవ్యాస్ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్, మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి 43 చిత్రాలకి దర్శకత్వం చేసి 38 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసిన సందర్భంగా ఒక ప్రపంచ రికార్డుగా గుర్తించి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయనకి ఆ గుర్తింపు పత్రం ఇవ్వడం అనేది మా అందరికీ చాలా సంతోషం కలిగించినటువంటి పండుగ. ఇన్ని పండుగల సముదాయాన్ని ఇవాళ ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగింది అంటే దానికి ఇన్ని సంవత్సరాలు ఈ 43 సినిమాలు
కృష్ణారెడ్డి గారి చేయడానికి ప్రోత్సహించినటువంటి ఎందరో నిర్మాతలు ఉన్నారు, ఎందరో నటీనటులు ఉన్నారు, మరెందరో సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృష్ణారెడ్డి గారి తరఫున, నా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగే విషయంలో ఇంత గ్రాండ్గా జరపాలి అనే సంకల్పం నా మనసులో ఉందేమో నాకు తెలియదు. నా మనసులో ఉన్న సంకల్పాన్ని మీటి బయటికి తీసుకొచ్చి వాస్తవ రూపాన్ని జరిపించింది మాత్రం మా మిత్రుడు జర్నలిస్ట్ ప్రభు గారికి నేను మనస్ఫూర్తిగా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు గారు మనసులో వచ్చిన తర్వాత దీన్ని మరింత అంటే మ్యాక్సిమం దాన్ని ఒక హోమ్లీ ఫంక్షన్గా పరిశ్రమలో అందరూ కూడా చక్కగా మంచి ఫంక్షన్ గుర్తించే పద్ధతుల్లో జరగాలి అంటే ఏం చేయాలని ఈ ఫంక్షన్ రూపకల్పన కోసం మా శివమల్లాల వాళ్ళ టీం ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేశారు, ఎంత డిజైన్ చేశారు. గత 10 రోజులుగా మా టీం అంతా కూడా ఈ ఫంక్షన్ కోసం శ్రమించారు. ఆ శ్రమకి భాగంగానే ఇవాళ స్క్రీన్ మీద అంత మంచి విజువల్స్ మనం చూడగలిగాం. ఈ ఫంక్షన్ బిగినింగ్లో ఒక 2 సాంగ్స్ని మనం చూసాం. కృష్ణారెడ్డి గారి గురించి, నా గురించి ప్రస్తుతిస్తూ మంచి పాటల్ని వీక్షించాం. ఆ పాటల్ని రూపొందించింది మా చిరకాల మిత్రుడు, గత 30 సంవత్సరాలుగా మాకు చాలా పరిచయమైనటువంటి ఆత్మీయుడు శ్రీ ఉమాపతిరాజు గారు, వాళ్ళ బ్రదర్ శ్రీహర్ రాజు గారు. వీళ్ళిద్దరూ కూడా చాలా మనస్ఫూర్తిగా గత 15 రోజులుగా ఆ పాటలు రూపొందించడం కోసం చాలా కృషి చేసి కష్టపడి ఆ ఆడియో పంపిస్తే మా టీం అందరూ విని చాలా ముచ్చటపడ్డారు. చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. కేవలం మిమ్మల్ని దగ్గర నుంచి స్టడీ చేసి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి లిరిక్స్ రాయగలరు. అలాంటి మంచి లిరిక్స్ రాశారు. ఈ పాటలకి న్యాయం జరగాలంటే దాన్ని విజువల్స్ వేయాలని చెప్పి మా ఎడిటింగ్ టీంలో మా చోటాకే ప్రసాద్ గారి అసోసియేట్స్ అశ్విన్ గారు, అలాగే నవీన్ గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పుల్లారావు గారు, మా రఘువరన్ అనే రంగారెడ్డి, ఈ టీం అందరూ కూడా గత 10 రోజులుగా ఎంతో కృషి చేశారు. దానికి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంత జోసు, ఇంత కాన్ఫిడెంట్గా ఇలాంటి ఒక మేము పని చేయగలుగుతానికి మాకు మెయిన్ రీజన్ ఎవరంటే బ్యాక్ బోన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో, నమ్మకంతో ఈ వేదవ్యాస్ అనే అద్భుతమైన సినిమాని తెరకెక్కించడానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చారు, సహకారం ఇచ్చారు, ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఈ ఛాలెంజ్గా తీసుకుని ఈ స్క్రిప్ట్ని ఎవరు చేస్తారో తెలియదు, కానీ ఈ స్క్రిప్ట్ అద్భుతంగా రావాలి, వేదవ్యాస్ సినిమా అనేది మళ్ళీ మనకి ఒక కమ్బ్యాక్ ఫిల్మ్గా ప్రేక్షకులకి కృష్ణారెడ్డి గారు ఆయన పవర్ ఏంటి, ఆయన ఆలోచన ధోరణి ఏంటి అనేది తెలియజేయాలనే మాలో నిక్షిప్తంగా ఉన్నటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపనతోటి గత 4-5 సంవత్సరాలుగా ఎంత విగరస్గా ఆ స్క్రిప్ట్ గురించి వర్క్ చేసామో మాకు తెలుసు. కానీ ఎంత కృషి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్క్రిప్ట్ను మెరుగుపరచడం కోసం నేను డెఫినెట్గా ఈ సందర్భంలో చెప్పుకోవాలి. మన నమ్మకాన్ని మరింత పెంచినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. దానికి సీనియర్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ గారు, అలాగే మరో సీనియర్ రైటర్ సత్యానంద్ గారు, ఇలా అనేక మంది ఆయన్ని ప్రోత్సహించి కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ పవర్ని గుర్తించి ఎంకరేజ్ చేయడం వల్లే మేము మరింత పట్టుదలగా చేసాం. ఎంత పట్టుదల చేసినా అది దృశ్యకావ్యంగా ఇవాళ మీ ముందుకు రావాలి అంటే మాత్రం డెఫినెట్గా సమర్థుడైనటువంటి, నమ్మకం ఉన్నటువంటి, శక్తివంతమైనటువంటి ఒక నిర్మాత కావాల్సిందే. ఆ నిర్మాతే మాకు భగవంతుడు పంపించినట్టుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి రూపంలో మాకు రావడం, ఇవాళ మేమంతా మా టీం అందరం కూడా చాలా ఉత్సాహంగా పనిచేసాం. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. కృష్ణారెడ్డి గారి కథ రూపకల్పనలో ఏదైతే ఒక విజన్ని ఆయన మనసులో చూశారో
అలాంటి విజన్ని మేము ఇవాళ డెఫినెట్గా షూటింగ్ చేయగలిగాం. దీన్ని మరింత మెరుగుదిద్దడం కోసం దీంట్లో సీజీ వర్క్ కూడా చాలా ఉంది. గ్రాఫిక్స్కి చాలా పని చెప్పేటటువంటి కంటెంట్ ఇది. ఆ కంటెంట్ని మెయిన్ సీజీ టీం ప్యాంటమ్ నుంచి మా సునీల్ గారు, అలాగే వెంకట్ గారు, మరో మిత్రుడు కొండారెడ్డి గారు, ఇలా ఎంతోమంది సాంకేతిక నిపుణులు దీనికి పనిచేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ కూడా ముఖ్యంగా మా శరత్ గారు, కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ రాజేంద్రుడు గజేందర్ దగ్గర నుంచి కూడా ఉన్న అనుబంధంతో ఆయన మనసు చదివినటువంటి టెక్నీషియన్ సినిమాటోగ్రఫర్గా ఉంటేనే అది తెర మీదకి వస్తుంది అని ఒక నమ్మకంతో నమ్మి ఆయన శరత్ గారిని అడగగానే ఆయన చాలా మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమాను రూపొందించారు. అలాగే మా దగ్గర మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాను. 30 సంవత్సరాలు మా ఆర్ట్ డైరెక్టర్ రాజు గారి దగ్గర ఒక అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బ్రహ్మకడలి, అది కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు అవకాశం దొరుకుద్దా పనిచేయాలని ఎదురు చూస్తున్నటువంటి మా బ్రహ్మకడలి ఈ సినిమా చేయమని మేము ఆహ్వానించగానే చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అద్భుతంగా ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నానంటే ఈ వేదవ్యాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే మీరే మెచ్చుకుంటారు ఎలా దర్శకుడిని. అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు, నృత్య దర్శకులు సుచిత్ర, ఫైట్ మాస్టర్స్ నేషనల్ అవార్డు గ్రహీత పృథ్వీ, అంజీ మాస్టర్, ఒక్కళ్ళని చెప్పలేను నేను. ఎంతోమంది సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారు. వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సీనియర్ నిర్మాతలందరూ కూడా, చంద్రవాడి శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారు, అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ఇలా అందరూ పేరున అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, ఎంకరేజ్ చేశారు. అలాగే మాతో కలిసి వర్క్ చేసినటువంటి మా హీరోలు అందరూ కూడా, శ్రీకాంత్, జేడి చక్రవర్తి, ఆలి, శివాజీ రాజా, సో వీళ్ళందరూ టీం అందరూ వచ్చి ఒక్కసారి మాకు ఆ ఫ్యామిలీ వాతావరణాన్ని గుర్తు చేసి ఒక స్ఫూర్తిని నింపారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి కూడా మేము ఉన్నాం. ఇన్ని రోజుల తర్వాత కృష్ణారెడ్డి గారు లాంటి ఒక క్లీన్ డైరెక్టర్ మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తున్నారు, వెరైటీ సబ్జెక్ట్ చేస్తున్నారు అని అంటే ఇలాంటి సబ్జెక్ట్ని ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎంతో అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. ముందు కూడా అలాగే సహకరించి ఈ సినిమాని ప్రమోట్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కోసం మీరంతా కూడా మాకు సహకరిస్తారని ముఖ్యంగా మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, మీడియా వారు, సినిమా ఇండస్ట్రీ వారు అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ చక్కగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.